పోలింగ్ కి సంబంధించి అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. భూమా గంగుల వర్గీయులు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ దాడిలో భూమా అఖిలప్రియ భర్తకు ఆమె సోదరికి గాయాలయ్యాయి. రాళ్ల దాడితో ఇక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఓటర్లు ప్రస్తుతం ఆ ప్రాంతంలో భయంతో పరుగులు తీసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాళ్ల దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపటి క్రితమే అహోబిలంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల యుద్ధం జరిగింది. అక్కడ మొదట టీడీపీ వైసీపీ ఏజెంట్ల మధ్య వాగ్వివాదం జరిగింది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. అదే సమయంలో భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనిక అక్కడికి వెళ్లారు. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో రాళ్లు కూడా ఇరు వర్గాల మధ్య రాళ్ల వర్షం కుట్టిందని చెప్పవచ్చు. ఇరు వర్గాల్లో కొందరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో భూమా మౌనిక అలాగే కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం అహోబిలంకు ఇద్దరు అభ్యర్థులు చేరుకున్నారు. ఇటు వైసీపీ అభ్యర్థి విజేంద్రనాథ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఇద్దరు చేరుకున్నారు. ఇరు వర్గాలు కూడా మోహరించి ఉన్నాయి. అయితే పోలీసు అదనపు బలగాలు కూడా అక్కడికి తరలిస్తున్నారు. ఇప్పటికే పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇవాళ ఉదయం నుంచి కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చాలా పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తంగా ఉంది. అక్కడ ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. నీరు కప్పిన నిప్పులా ఉంది. ఈ నేపథ్యంలో అహోబిలంలో జరిగిన ఘటన ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. దీంతో నియోజకవర్గం అంతా కూడా ఉద్రిక్తంగా ఉందని చెప్పవచ్చు. భోగి అయితే చంద్రశేఖర్, జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి పోలీసులు ఏమంటూ ఉన్నారు? ఆ ప్రాంతంలో ప్రజలు అంటే ఓటర్లు భయభ్రాంతులకు గురై పరుగులు తీసిన పరిస్థితి ఉందని సమాచారం ఉంటోంది. సో ప్రజల్లో భరోసా కల్పించేందుకు, ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆళ్లగడ్డలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన అయినా జరిగే అవకాశం ముందుగానే ఊహించింది. ఆళ్లగడ్డలో మొదటి నుంచి కూడా ఉద్రిక్తంగానే ఉంది. అక్కడ ఫ్యాక్షన్ ప్రభావం తీవ్రంగా ఉన్న గ్రామాలు చాలానే ఉన్నాయి. అయితే అహోబిలంలో ఘర్షణ జరుగుతుందని ముందుగా ఊహించలేకపోయారు. ఆ బందోబస్తు కూడా ఓ మోస్తరుగానే ఉంచారు. అయితే ఏజెంట్ల మధ్య జరిగిన వివాదం కాస్త తీవ్ర స్థాయి ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు పోలింగ్ కేంద్రాల నుంచి కూడా పారిపోయే పరిస్థితి. అంటే రెండు వర్గాలు మోహరించి రాళ్లు రూపుకోవడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా సామాన్య జనమంతా పరుగులు తీశారు. ప్రస్తుతమైన పరిస్థితి కొంతమేరకు అదుపులోకి వచ్చింది. దీంట్లో పోలీసులు కూడా గాయపడ్డారు. భూమా మౌనిక కూడా స్వల్ప గాయాలే. భోగి అయితే రాళ్ల దాడి చేసిన ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారా? పరిస్థితి ఏంటి? అంటే కొందరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రెండు వైపులా భారీ ఎత్తున అభ్యర్థులు కూడా అక్కడ చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో అనుచరులతో రెండు వర్గాలు మోహరించి ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక స్థానికంగా ఉన్న ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడ ఓటు వేసేందుకు రావడానికి కూడా ప్రజలు జంకుతున్నారు. భోగి అయితే ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఆళ్లగడ్డతో పాటు జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక గ్రామాల పైన ప్రత్యేక నిఘా పెట్టాము. అదనపు పోలీసు బలగాలు ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాం, వారి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ముందుగానే అధికారులు ప్రకటించారు. అయితే వాస్తవ పరిస్థితి చూస్తే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ కు ముందే చాలా చోట్ల ఘర్షణలు జరిగాయి. పోలీసు కాల్పులకు కూడా దారి తీసిన పరిస్థితి. ఆళ్లగడ్డలోనూ అదే పరిస్థితి. ఆళ్లగడ్డ ముందుగానే అక్కడ ఎప్పుడు ప్రతి ఎన్నికల్లోనూ ఘర్షణ జరగడం సర్వసాధారణం. అయితే దీన్ని గుర్తించిన పోలీసులు కొన్ని చోట్ల అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఇవాళ అహోబిలంలో భారీ అంటే రాళ్లు రూపుకొని తీవ్ర ఉద్రిక్త పరిస్థితి. అసలు ఎవరిని ఏం చేసుకుంటారో చెప్పలేని పరిస్థితి. పోలింగ్ కు ప్రశాంతంగా పోలింగ్ జరపలేని పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు కొంతవరకు ఇందులో వైఫల్యం చెందారని చెప్పవచ్చు. భోగి థ్యాంక్ యూ చంద్రశేఖర్. సైలెంట్ అందరూ సైలెంట్ అయితే మాట ఎవరు బాగా నిమ్మలంగా సైలెంట్ అంటే ఒకటి తీసావు రై నీ బతుకమ్మ పోదాం మీరు
ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. భూమా గంగుల వర్గీయులు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ దాడిలో భూమా అఖిలప్రియ భర్తకు ఆమె సోదరికి గాయాలయ్యాయి. ఈ రాళ్ల దాడితో ఇక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఓటర్లు భయంతో పరుగులు తీసిన పరిస్థితి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. భూమా గంగుల వర్గీయులు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ దాడిలో భూమా అఖిలప్రియ భర్తకు ఆమె సోదరికి గాయాలయ్యాయి. రాళ్ల దాడితో ఇక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఓటర్లు భయంతో పరుగులు తీశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. భూమా గంగుల వర్గీయులు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ దాడిలో భూమా అఖిలప్రియ భర్తకు ఆమె సోదరికి గాయాలయ్యాయి. రాళ్ల దాడితో ఇక్కడ భయానక వాతావరణం నెలకొంది. అక్కడ ప్రస్తుతం ఓటర్లు భయంతో పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తోంది.